మనం చూడాలి. సార్, అయోధ్యకు భారీ కవరప్ అఖిలేష్ రహస్య దూత ఇది చాలా షాకింగ్ ఉంది. ఈరోజు అయోధ్యలో నేను ఆ ట్రస్ట్ నిన్న సమావేశమైంది. ఆ ట్రస్ట్ సమావేశమై ఆ చంపత్ రాయన ఆయన రాజీనామాను ఆమోదించి ఇంకొక ఆయన తాత్కాలికమైన అధ్యక్షుడిగా కార్యదర్శిగా ఉండాలని నిర్ణయించారు. ఇది బాగానే ఉంది. కానీ ఇంకో వైపున చూస్తే భారీ ఎత్తున ఇప్పుడు ఈయన గురుమూర్తి అని ఉంటాడు, చాలా మద్దతుదారు గట్టిగా. ఈయన వ్యాసం రాస్తాడు ఏమని, రామ్ మందిర్ థెఫ్ట్, హిందూ నేషనలిజం అండ్ పాలిటిక్స్ అని. అయోధ్యలో ఏదో చిన్న దొంగతనం జరిగిందట. ఈ చిన్న దొంగతనం జరిగితే దీన్ని పెద్ద చేసి కేంద్రం మీద పరివార్ మీద దాడి చేస్తున్నారు, దీన్ని ఏమాత్రం ఖాతరు చేయకూడదని ఈయన పెద్ద పెద్ద వేదాంతాలు. ఈయన ఏఐని అడిగాడట ఏంటి ఎలా జరుగుతుంది అని. అడిగితే ఏదో చెప్పిందట. అంటే ఈయన అప్పుడెప్పుడో కృతయుగంలో ఎలా ఉంటుంది, కృతయుగంలో ఇట్లా ఉంటుంది, కలియుగంలో మంచి చెడ్డ కలిసి ఉంటాయని చెప్పారు. కాబట్టి అయోధ్యలో కూడా అలా ఉంటే దాని మీద ఇంత చేస్తారని ఇంత పెద్ద వ్యాసం. కానీ ఇంకోవైపున చూస్తే మటుకు సిట్ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇంకా చాలా సంచలనమైన విషయాలు వాళ్ళ దృష్టికి వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు 124 కోట్లు ఖర్చు పెట్టారు గుడి కట్టడానికి. సో గుడి అకౌంట్ సరిగా ఉన్నాయా, గుడి కట్టినప్పుడు ఏమేం చేశారు. సో వీ గో బ్యాక్, తవ్వకాలు అంటారే, ఇప్పుడు తాజ్మహల్లో తవ్వకాలేమో, ముందు ఇక్కడ ఈ గుడి కట్టడానికి సంబంధించిన ఖాతాలు మరింత లోతుగా తవ్వకాలు జరపాలి. ఈ తవ్వకాలు జరిపి ఈ కప్పిపుచ్చిన విషయాలు ఇవన్నీ కూడా బయటికి తీయాలి అని ఈ సిట్ నిర్ణయం చేసి ఇంకా కొన్ని అనుమతులు కూడా అడుగుతోంది. ఇంకా అదే ఒకవైపు జరుగుతుంది. ఇంకా వాళ్ళ ట్రస్ట్ నిన్న సమావేశమైనప్పుడు ఒక CEO నియమించాలని, వీటన్నిటినీ CEO సరి చేస్తాడా అనేది ఒకటైతే అదొక అంశం చాలా కీలకంగా వచ్చింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైనది అంటే ఇదంతా ఎలా బయటకు వచ్చింది, అఖిలేష్ యాదవ్ ఎలా బయట పెట్టాడని. టీను ఆనంద్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వీడు ఆటో డ్రైవర్. ఈ టీను ఆనంద్ అఖిలేష్ యాదవ్ చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని రికార్డ్ అయింది. ఈ టీను ఆనంద్ అనేవాడు డబ్బులు తీసుకుపోయాడని ఇప్పుడు అతన్ని కూడా సస్పెండ్ చేసి అతని మీద కూడా చర్య తీసుకుంటున్నారు. ఈ టీను ఆనంద్ను అఖిలేష్ యాదవ్ అక్కడ పెట్టాడు. వీడు డ్రైవర్గా చేరి కొద్ది రోజుల్లోనే అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ప్రాపకం సంపాదించిన తర్వాత ఇతని ద్వారానే వాళ్ళు ఇవన్నీ కూడా తరలించారు. అంటే డబుల్ ఏజెంట్ అనుకోవాలి. ఇప్పుడు ఈ టీను అనే వాడి యొక్క పాత్ర మీద అఖిలేష్ యాదవ్ నేరుగా తన మనిషిని అక్కడ పెట్టగలిగాడంటే ఎలా జరిగింది అంటే, మనలో ఉన్న విభేదాల వల్ల కొంతమంది అక్కడికి తెచ్చారు. ఇవేం మాట్లాడొద్దు అంటాడు. ఇప్పుడు గురుమూర్తి అనేది ఏమంటే ఇవేం మీరు మాట్లాడకూడదు, ఇవన్నీ మాట్లాడితే రాముడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రశ్నించినట్టు అవుతుంది అని చాలా చెప్తూ ఉన్నారు. కానీ నిన్న జరిగిన తర్వాత రాజీనామాకు ఆమోదం, నేను మీకు చెప్పాను. రాజీనామాకు ఆమోదం ఏంటంటే తీసేతలు పడేయాల్సినవి. నేను తప్పు చేస్తే వెంటనే చర్య తీసుకుంటారు, కానీ రాజీనామా చేసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత కూడా సమావేశమై ఆమోదం తెలిపారట. అంటే ఎక్కడికి పోతుంది, కవరప్ ఆపరేషన్ కూడా మొదలుపెట్టిన తర్వాత ఇంకోటి కూడా అన్నాడు ఈయన, చెప్పాడు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కొద్ది నెలల్లోనే 2027లో వస్తాయి కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయటం కోసమే ఇదంతా తెచ్చారు అని గురుమూర్తి కానీ నిన్న అక్కడ పర్యటించిన నితిన్ నబీన్ కానీ చెప్తున్నారు. అంటే తెలియకుండానే వాళ్ళకు కూడా ఈ అయోధ్య కేసులో విశ్వాసం దెబ్బతింటం అన్నది బీజేపీని తీవ్రంగా దెబ్బతీసే ఒక అవకాశం మటుకు చాలా ఎక్కువగా ఉంది అని మటుకు ఆందోళన పడుతున్నట్టు స్పష్టమవుతుంది. అంతకంటే ఇంకా ఇప్పుడు ఈరోజు ఉదాహరణకు సాక్షిలో ఒక కథనం ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఆలయాల ఆదాయం ఎలా పడిపోతుందని. హుండీలు, భక్తులు పెరుగుతున్నారు, హుండీల ఆదాయం తగ్గుతుంది. అంటే ఎవరిచ్చినా లెక్కలు అఫీషియల్ అనుకోవాలి కదా. సో భక్తులు పెరిగి హుండీల ఆదాయం ఎందుకు తగ్గుతుంది అంటే ఎవరో హుండీలను టార్గెట్ చేస్తున్నారు, ఈ ఆదాయాలు తీసుకుపోతున్నారు అని. ఇప్పుడు దేశంలో ఇతర చోట్ల కూడా అది కేదారేశ్వరిలో కానీ కేదార్నాథ్లో కానీ ఇంకా చోట్ల చాలా చోట్ల పెద్ద పెద్ద ఆలయాలన్నింటిలో ఈ ఆదాయాన్ని ఎలా తీసి పెడుతున్నారు, దేవాదాయం అంటారు కదా, దేవాదాయ ధర్మాదాయాన్ని కాపాడడం ఎట్లా అని ఒక పెద్ద సవాల్ వచ్చింది. దీన్ని మరి ఆ విధంగా చూడాల్సింది.